అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కీలక ఆదేశాలు. రిటైర్మెంట్ వయసు పెంపు, అలాగే కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో, ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి, మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా డీటెయిల్స్‌లోకి అయితే వెళ్ళిపోదాం. కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త. ఆ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసు అయితే 62 సంవత్సరాలకి పెంపు. సో, చంద్రబాబు గారు అదిరిపోయే శుభవార్త అయితే చెప్పారండి. ఆ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచారు. అయితే ఆ ఉద్యోగులు ఎవరు అంటే వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ యూనివర్సిటీలో ఉద్యోగులుగా పనిచేస్తున్న వారి రిటైర్మెంట్ వయసు ఇప్పటివరకు 60 సంవత్సరాలుగా ఉండేది. వారికి మరొక 2 సంవత్సరాలు పెంచడం జరిగింది. సో, కాబట్టి వారి యొక్క రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలకు పెంచడం జరిగింది. అలాగే కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకి సంబంధించి ఆప్కాస్ కంటే మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసిన పక్షంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కొరకు మరింత మెరుగైన విధానాన్ని తీసుకువచ్చి ఉద్యోగ భద్రతను కల్పించాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అయితే కోరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఆప్కాస్ వ్యవస్థ రద్దుపై చర్చించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగుల సమస్యను తెలియజేసేందుకు కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర కమిటీ శుక్రవారం విజయవాడలో అత్యవసర సమావేశం నిర్వహించింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర అధ్యక్షుడు కె సుమన్, ప్రధాన కార్యదర్శి అల్లం సురేష్ బాబు, అసోసియేట్ అధ్యక్షులు జి సంపత్ కుమార్, కోశాధికారి రమణమూర్తి పత్రికలకు విడుదల చేశారు. ఆప్కాస్ వ్యవస్థను రద్దు చేయాల్సి వచ్చిన పక్షంలో అంతకంటే మెరుగైన వ్యవస్థను తీసుకురావాలని సమావేశంలో వారు కోరినట్లు తెలిపారు.